వెల్కమ్ టు రాజనీతి. జోగి రమేష్ కుటుంబంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అత్తింటి వారు వేధిస్తున్నారని జోగి రమేష్ కోడలు మేఘన ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ ఫ్యామిలీ ఆయన తమ్ముడి మీద హత్యాయత్నం, వరకట్నం, వేధింపులు వీటన్నిటి మీద ఆవిడ ఫిర్యాదు చేసింది. అలాగే భర్తతో వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఫిర్యాదు చేసింది. దీని మీద మీడియాలో వార్తలు వచ్చినాయి. అయితే ఈ రాద్ధాంతానికంటే ముందే పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినాయి. ఆ సందర్భంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మాట్లాడిన వీడియోలు, అలాగే జోగి రమేష్ మీద దాడికి ఎగబట్టడం, వాదోపవాదాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మీడియాలో కొన్ని మీడియాల్లో ప్రముఖంగా ప్రసారమైనవి కూడా. ఒక మాజీ మంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి ఆడబిడ్డను వేధించడం ఏంటన్న విమర్శలు జోగి రమేష్ మీద వచ్చాయి. మేఘనది తెలంగాణలో సూర్యాపేట, గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన యువతి. ఏడాది క్రితం వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. అమ్మాయిని జోగి రమేష్, అతని భార్య, కొడుకు హింసించి 3 సార్లు హత్యా ప్రయత్నం చేశారని మేఘన ఆరోపించారు. ఇంకా అదనపు కట్నం కోసం ఒత్తిడి చేశారని, అలాగే పెళ్లి కాకముందు హిందువులు అని చెప్పి పెళ్లి తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారమని బలవంతం చేశారని, ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. ఏడాది పాటు ఆ ఇబ్బందులన్నింటినీ భరించి చివరికి ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంత జరిగినా ఆవిడ తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణ వైపు నుంచి ఏ సంఘం కానీ, ఏ పార్టీ కానీ ఆవిడకి మద్దతుగా బయటికి రాల. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. ఎవరి పార్టీ కాళ్ళు బతుకుతున్నారు ప్రజలు. కానీ తెలంగాణకు చెందిన కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది మేధావులు, కొంతమంది మీడియా వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తూ ఉంటారు. ఆంధ్ర పేరుతో రెచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ విమర్శలకు ప్రతి విమర్శ చేసినా తెలంగాణ మీద దాడి, తెలంగాణ ఆత్మగౌరవం అంటూ గగ్గోలు పెడతారు. అక్కడ బూతులు తిట్టే బ్యాచ్లు కూడా ఉన్నాయి. రెచ్చిపోతూ ఉంటారు. దిగువన సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు ఆడుకున్నా మా నీళ్లు దోచుకుంటున్నారని కవిత, హరీష్ రావు లాంటి వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. కొద్ది విషయాలకి, విమర్శలకి రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు జోగి రమేష్ కుటుంబం చేతిలో ఒక తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం జరిగింది. మరి తెలంగాణ మేధావులు, పాసం యాదగిరి లాంటి జర్నలిస్టులు నోరు విప్పట్లా. తెలంగాణ ఆడబిడ్డకు అండగా నిలబట్టలే. వీళ్ళు పవన్ కళ్యాణ్నో లేదంటే చంద్రబాబునో బండబూతులు తిట్టడానికి రెడీగా ఉంటారు, కానీ ఇలాంటి అన్యాయాలను ఖండించరు. కవిత గారు ఇప్పటి వరకు ఈ విషయం మీద నోరు మెదపలేదు. అలాగే హరీష్ రావు నోరు మెదపలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే అది తెలుగుదేశం, చంద్రబాబు, పవన్ కళ్యాణం అయితే పొలిటికల్గా మైలేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద విమర్శిస్తారు. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా వాళ్ళ మీద అయితే మాట్లాడరు. తెలుగుదేశం నేత ఈ జోగి రమేష్ చేసినట్టు ఇలాంటి పని చేస్తుంటే ఈ పాటికి తెలంగాణలో మైకులు దద్దరిల్లుతూ ఉండేవి, రౌండ్ టేబుళ్ళు జరుగుతూ ఉండేవి. జోగి రమేష్ వైసీపీ నేత కాబట్టి వీళ్ళనోళ్ళు లేకపోవు. ఏపీ, తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టయితే ఈ అమ్మాయికి, మేఘనకి ఈ మాత్రం వాయిస్ కూడా ఉండేది కాదు. ఆమె వాయిస్ని అణిచేసేవాళ్ళు. Like, share and subscribe to Rajaniti channel.